హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తున్న కాన్సెప్ట్ డైలీ వీడియో జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 50,560 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే నిఫ్టీ 24,113 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ ఈరోజు ఫ్రైడే కాబట్టి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఏంటంటే దీని ప్రకారం మనం ఫస్ట్ అయితే వీటి యొక్క వ్యూ చూద్దాం. దీని ప్రకారం బౌలింగ్ బాల్స్ ఏం చెప్తుంది, దాని సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మనం ఫస్ట్ అయితే గీద్దాం. ఫస్ట్ ఇప్పుడు నిఫ్టీలో అయితే గీద్దాం ఫస్ట్, తర్వాత వాటి గురించి అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ అయితే మనం ఇప్పుడు నిఫ్టీలో మాట్లాడుకుందాం. నిఫ్టీ గురించి అయితే 24,332 బిలో వస్తే మాత్రం ఇక్కడ చూడండి, దీనికి 24,000 ఇక్కడికి బిలో వస్తే మాత్రం పిఈ స్ట్రాంగ్. అంటే ఎప్పుడైతే ప్రాపర్ అంటే ఛాన్స్ మాత్రం పిఈ వాళ్ళకైతే ఎక్కువైతే ఉంది, ఎందుకంటే పిఈ సైడ్ ఉంటే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఫర్దర్గా ఏమవుతుంది అనేది వీడియోలో అయితే చూద్దాం. ఎందుకంటే పిఈ అయితే స్ట్రాంగ్ అయితే అంటే ప్రీమియమ్స్ అనేది ఇంత మార్కెట్ పెరిగింది కాబట్టి ఒక న్యూస్ డ్రాప్ అయితే అవుతుంది, మార్కెట్ అనేది డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని ఇండికేషన్స్ మాత్రం చేస్తుంది. ఫర్దర్గా మనం ఇది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, గ్యాప్ డౌన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే 500 అంటే 500 పాయింట్స్ అయితే డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. అంటే ఫాల్ అయితే చాలా వరకు అయితే ఉంటుంది. ఈ రేంజ్ నుంచి అయితే మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ ఈ రేంజ్లోకి అయితే వచ్చింది. కాకపోతే ఒకసారి కాల్ వాళ్ళకు ప్రాఫిట్ ఇచ్చినట్టు మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. అందుకొచ్చి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేస్తే బెటర్ అని ఆ యొక్క ఒపీనియన్. ఒక మీరు రిస్క్ రివార్డ్తో అయితే మీరు ట్రేడ్ ఎలా చేస్తారనేది ఒక మీ ఆలోచన. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. ఇక్కడ మళ్ళీ చెప్తుంటాను, ఈ మార్కెట్ అనేది డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అయితే ఇప్పుడైతే ఈ రేంజ్కి వస్తే ఇన్ని పాయింట్స్ మాత్రం వస్తే మాత్రమే కాల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పటి వరకు పిఈ మాత్రమే స్ట్రాంగ్. ఓకే, ఇలా ఈ మధ్యలోకి వచ్చినా కూడా మీకు పిఈ ఇక్కడ ఉన్నా కూడా పిఈ సైడ్ మాత్రమే ప్లానింగ్ అయితే చేసుకోండి. 80% కాల్ను మీ రిస్క్ తోటి మాత్రమే ఉంటుంది, రిస్క్లో మాత్రం ఉంటుంది. ఒక పుట్టు వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే డ్రాప్ అయితే ఇక్కడికి అయింది. ఒకవేళ వచ్చినా కూడా పైకి వెళ్ళినా కూడా మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ చెప్తున్నారు, ఈ రేంజ్కి వస్తే 53,148కి ఈ రేంజ్ అయితే మాత్రమే కాల్ స్ట్రాంగ్, లేదంటే మాత్రం పిఏ స్ట్రాంగ్. మీ అనేది పిఈ సైడ్ ఉండడానికి మాత్రమే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ నిఫ్టీ 24,345కి బిలో ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఈ రేంజ్లో ఉంది. అంటే 24,360 కాక దీనికి క్రాస్ అయితే మాత్రమే కాల్ స్ట్రాంగ్, అంతవరకు మాత్రమే పుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. సెన్సెక్స్ కూడా చూద్దాం. సెన్సెక్స్ చూసినా అది మాత్రం ఉంటే సెన్సెక్స్ మాత్రం కథ వేరే ఉంటుంది. సెన్సెక్స్ మాత్రం పాజిటివ్లో మాత్రం ఓపెన్ అయితే అవ్వింది. ఓకే, దీని నుంచి మళ్ళీ పోయి డ్రాప్ అయితే అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉండవచ్చు సెన్సెక్స్లో. కాకపోతే మీరు రిస్క్ రివార్డ్ తోటి అయితే మాత్రం డిపెండ్ అయ్యే ఉంటుంది. ఇక్కడ ఈ రెండు అన్నిటి కూడా నెగిటివ్లో ఓపెన్ అయితే సెన్సెక్స్ మాత్రం పాజిటివ్లో ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూద్దాం అసలు ఏమైంది అని చెప్పేసి. ఓకే, ఏదేమైనా కూడా పుట్టు వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పేసి. ఓకే, మీరు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. 6 months మాత్రం పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఫర్దర్గా మాత్రం మీ పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం మీకు ఒకసారి లైవ్లో మాత్రం చూద్దాం. ఇక్కడ మాత్రం నేను వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను. నేను యాక్చువల్లీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి మనమైతే చూస్తే ఓకే, పిఈ ఒక్కసారిగా అంతే కూడా పిఈ వాళ్ళకైతే ఛాన్సెస్ ఉంది. పిఈ అయితే మంచి మూమెంట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది, ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పిఈ సైడ్ మాత్రం మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పి నా యొక్క ఒపీనియన్. ఓకే, మీరైతే ఏమనుకుంటారో, వీళ్ళు పుట్టి సైడ్ ఉందనుకో కాల్ సైడ్ ఉందనుకో కామెంట్ అయితే చేయండి.
మీరు లాస్ అయినా ప్రాఫిట్ అయినా కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే ఉండి ట్యూస్డే బిగినర్స్ ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.